ఆగస్టు 9 శనివారము రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది మార్కెట్లలో లభించేటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పిచ్చి పిచ్చి కార్టూన్లతో తయారు చేసినటువంటి రాఖీలు పిల్లలను సంతోషపెట్టడం కోసము తీసుకొస్తూ ఉంటారు. దయచేసి అలా ఎంకరేజ్ చేయకండి. పిల్లలకు మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి రాఖీలు కట్టుకోవడం మన సంస్కృతి కాదు అని పిల్లలకు నచ్చజెప్పాలి. రాఖీని శాస్త్రోక్తంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఏదైనా ఒక రంగు కలిగినటువంటి కొత్త వస్త్రమును చిన్నగా కట్ చేసి దానిని ఒక పీఠం మీద పెట్టి అందులో తెల్ల ఆవాలు, అక్షతలు వేసి దానిని చిన్నగా మడతబెట్టి ఎరుపు లేదా పసుపు రంగు దారంతో ఆ రాఖీని దారంతో కట్టేసి సిద్ధం చేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని రాఖీలు తయారు చేసుకోవాలనుకుంటారో అన్ని రాఖీలు ఈ విధంగానే తయారు చేసుకొని వాటన్నింటినీ దేవుడి దగ్గర పెట్టి రక్షాబంధన అధిష్టాన దేవతాభ్యో నమః అనేటువంటి ఈ నామం చెప్పుకుంటూ పూజ చేసుకోవాలి. మీకు ఏ విధంగా పూజ చేయడానికి వస్తే అలా చక్కగా పూజ చేయండి. పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు వేసి అగరవత్తులు చూపిస్తే అది పూజ. అలా చేసుకోండి. ఇక రాఖీ కట్టే సమయంలో ఎవరికైతే రాఖీ కట్టాలనుకుంటున్నారో ఆ రాఖీ కట్టించుకునేటువంటి వ్యక్తి తూర్పు ముఖంగా ఉండాలి. ఆయనకు ఎదురుగా రాఖీ కట్టేటువంటి సోదరి ఉండాలి. రాఖీ కట్టే సమయంలో ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నామి రక్షమాచల మాచల. ఈ శ్లోకం చెప్పుకుంటూ రాఖీ కట్టాలి. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరము దేశానికి రక్ష అనేటువంటి సుహృద్భావంతో రాఖీ కట్టాలి. రాఖీ కట్టించుకున్న వ్యక్తి కట్టిన వ్యక్తి కంటే చిన్నవాళ్ళైతే వాళ్లకు పాదాలకు నమస్కారం చేసి వాళ్ళ చేత అక్షతలు వేయించుకొని ఆశీర్వచనం తీసుకోవాలి. రాఖీ కట్టినటువంటి వాళ్ళు కట్టించుకున్న వాళ్ళకంటే కూడా చిన్నవాళ్ళైతే కనుక వీళ్ళే వాళ్ళకి నమస్కారం చేసి అక్షతలు వేయించుకోవాలి. ఈ సందర్భంగా బొట్టు పెట్టిన తర్వాతనే రాఖీ కట్టాలి. ఆ తర్వాత నోరు తీపి చేయాలి. రాఖీ కట్టించుకున్న వ్యక్తికి మంగళహారతి ఇవ్వాలి. ఇది మన సాంప్రదాయం. ఇలా రాఖీ పండుగను జరుపుకుందాము. మనము మన సంస్కృతిని భావితరాలకు అందిద్దాం. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులతో ఈ వీడియోను షేర్ చేసుకోండి.